హాయ్ పిల్లలు. విచక్షణ ఎవరో చెప్పారని అడుగు వెయ్యకు. ఒక అడవిలో ఒక పులి ఉండేది. అది ఆ అడవికి రాజు. దానికి మంత్రులుగా హంస, నెమలి ఉండేవి. అవి సాత్విక గుణం కలవు, ఎప్పుడూ మంచి మాటలే చెప్పేవి. అందువల్ల పులిరాజు కూడా ఎవరినీ అనవసరంగా చంపకుండా శాంతంగా పాలించేది. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అడవిలోకి వచ్చాడు. అతను పులిని చూసి భయపడ్డాడు. అప్పుడు పులిరాజు ఇలా అన్నాడు, భయపడకండి, నాకు మంచి పాలన ఎలా చెయ్యాలో నేర్పండి. బ్రాహ్మణుడు రాజ్యపాలన గురించి మంచి విషయాలు చెప్పాడు. పులి అవన్నీ విని మంచి రాజుగా మారింది. అడవిలో అందరూ సంతోషంగా జీవించసాగారు. కొంతకాలం తర్వాత హంస, నెమలి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. వాటి స్థానంలో నక్కలు, తోడేళ్లు వచ్చాయి. అవి పులికి చెడు సలహాలు ఇవ్వడం ప్రారంభించాయి. ఒకరోజు మళ్లీ ఆ బ్రాహ్మణుడు అడవికి వచ్చాడు. అతడిని చూసిన నక్కలు, తోడేళ్లు ఒక ప్లాన్ వేసుకున్నాయి. బ్రాహ్మణుడు అమాయకుడు, రాజుతో చంపించి మనం తినాలి అని అనుకున్నాయి. తరువాత అవి పులి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాయి, మహారాజా, ఆ బ్రాహ్మణుడు ప్రమాదకరుడు, అతణ్ణి వెంటనే చంపండి అని రెచ్చగొట్టాయి. పులిరాజు బ్రాహ్మణుని దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు, బ్రాహ్మణ మహాశయ, నాకిప్పుడు కొంత విచక్షణ ఉంది, అందుకే నిజం చెబుతున్నాను. మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా మంత్రులు మంచివాళ్లు కాదు, వారు చెడు సలహాలు ఇస్తున్నారు. వాటిని వింటూ ఉంటే నేను కూడా ఎలా మారుతానో నాకు తెలియదు. అందుకే మీరిక మళ్లీ ఇటువైపు రాకండి అని చెప్పింది పులిరాజు. బ్రాహ్మణుడు పరిస్థితిని అర్థం చేసుకుని నమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చెడు మాటలు ఒక్కరోజులో మనల్ని మార్చవు, కాని ప్రతిరోజూ అవే వింటూ ఉంటే మనకు తెలియకుండానే మన ప్రవర్తన మారిపోతుంది. అందుకే మన చెవులకు కంచె వేసుకుని మనసును వివేకంతో నింపుకోవాలి. ఇలాంటి ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.